Hi everyone. Really, it's a great initiative by JNTU Kakinada. In previous video, we have seen the guidelines for B.Tech minors in engineering. In the same way, the JNTUK offering one more course, that is B.Tech Honors. This B.Tech Honors also same criteria for the students joined in 2019-20. The main difference between B.Tech minors and B.Tech Honors. In B.Tech minors, we can select the subjects from other branches. In B.Tech Honors, we will select the subject in the same stream. B.Tech Honor facilitates the students who can choose additionally specialized courses in the same specialized area in the UG level itself. It is the best choice for academically excellent students who can study the higher undergraduation లెవెల్లోనే స్పెషలైజ్డ్ కోర్సెస్ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. సేమ్ రూల్స్ రెగ్యులేషన్ ఎంట్రీ లెవెల్ క్వాలిఫికేషన్ ఎవ్రీథింగ్ సేమ్ బీటెక్ మైనర్స్ లాగే ఉంటుంది. కాకపోతే బీటెక్ మైనర్స్లో వచ్చేటప్పటికి మనం అదర్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం ఆ ప్రోగ్రామ్ మైనర్ ప్రోగ్రాంలో. ఇక్కడ హానర్స్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఇన్ ద సేమ్ ఫీల్డ్, ఐ మీన్ సేమ్ బ్రాంచ్. నథింగ్ బట్ ఎంటెక్ లెవెల్లో ఉన్న సబ్జెక్ట్స్. సపోజ్ ఒక స్టూడెంట్ ట్రిపుల్ ఈ చదువుతున్నాడు, ఆ ట్రిపుల్ ఈలోనే ఎంటెక్ లెవెల్లో ఉన్న ప్రోగ్రాంలో సబ్జెక్ట్స్ని ఫ్రమ్ ద థర్డ్ సెమిస్టర్ ఇట్ సెల్ఫ్ హీ కెన్ సెలెక్ట్ 2 subjects for a semester in a స్పెషలైజేషన్. సో ఎవరికైతే ఫ్యూచర్లో హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అండ్ రీసెర్చ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ బీటెక్ హానర్స్ అనే ప్రోగ్రామ్ బాగా యూజ్ అవుతుంది. అది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద బీటెక్ హానర్స్ ప్రోగ్రామ్. ఆబ్జెక్టివ్స్ వచ్చేటప్పటికి సేమ్ అండి, అక్కడ మన బీటెక్ మైనర్స్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ లాగే. టు ఎంకరేజ్ ద అండర్ గ్రాడ్యుయేట్స్ టువర్డ్స్ ద హయ్యర్ స్టడీస్ అండ్ రీసెర్చ్. అక్కడేమో అదర్ బ్రాంచెస్లో ఉన్న సబ్జెక్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళకి ఇష్టమైన బ్రాంచెస్లో అదర్ బ్రాంచెస్ సబ్జెక్ట్స్ని చదువుకోవడానికి ఆ బీటెక్ మైనర్స్ ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. బీటెక్ హానర్స్ వచ్చేటప్పటికి అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే హయ్యర్ స్టడీస్ చదువుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో నార్మల్గా బీటెక్ 4 years, ఎంటెక్ 2 years, మొత్తం కలిపి 6 years అవుతుంది. అదే బీటెక్ హానర్స్ అనే ప్రోగ్రామ్ రిజిస్టర్ అయితే ఇన్ 4 years ఇట్ సెల్ఫ్ విల్ గెట్ అన్ కాంబినేషన్ ఆఫ్ బోత్. సో సేమ్ అక్కడలాగే ఇక్కడ కూడా థర్డ్ సెమిస్టర్ వరకు సిజిపిఏ అనేది 8.0 అండ్ అబోవ్ ఉండాలి ఆ ప్రోగ్రామ్కి రిజిస్టర్ అవ్వాలంటే. అదే బీటెక్ మైనర్స్కి వచ్చేటప్పటికి 7.75 సిజిపిఏ అని. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ప్రతి కాలేజీలో ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే పర్టికులర్లీ మనం ఏ డిపార్ట్మెంట్లో అయితే మేజర్ డిగ్రీ చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్లో ఒక ఎంటెక్ స్ట్రీమ్ అనేది ఉండాలి. అప్పుడే మనకి ఈ హానర్ అనే ప్రోగ్రామ్ రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది ఆ కాలేజ్కి. మెకానికల్ ఉంది, ఆ మెకానికల్లో అదే మెకానికల్ రిలేటెడ్లో ఒక ఎంటెక్ కోర్స్ అనేది ఉంటేనే మనం ఈ ప్రోగ్రామ్ రిజిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అది కూడా ఎవరికి ఛాన్స్ ఇస్తారు అంటే a college having at least 2 NBA accreditations at the time of registration. So institutions having at least 2 NBA accredited BTech or MTech programs can offer BTech honors. The program should have valid NBA accreditation at the time of registration of the student for BTech. So either autonomous college అవ్వచ్చు, నాన్ autonomous అవ్వచ్చు, ఆ కాలేజీకి NBA accredited ప్రోగ్రామ్స్ అనేది ఉండాలి బీటెక్ హానర్స్ రిజిస్టర్ అవ్వాలి అంటే. సేమ్ ఎంట్రీ లెవెల్ వచ్చేటప్పటికి థర్డ్ సెమిస్టర్ వరకు మన సిజిపి అనేది 8 అబోవ్ ఉండాలి వితౌట్ ఎనీ బ్యాక్లాగ్. రిజిస్టర్ అయ్యాక మన సిజిపి అనేది ఎప్పుడు 8.0 అబోవ్ మెయింటైన్ అవుతూ ఉండాలి. ఇన్ కేస్ ఆ సిజిపి అనేది తగ్గినా లేదంటే ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా మన హానర్స్ డిగ్రీ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. షుడ్ బోత్ ద SGPA and CGPA fall below 8.0 at any point after registering for the honors. The honors degree registration will be ceased to be active. Ante it will be inactive if you get less than 8.0 after registration of the program. Same way akkadalage ikkada kuda మనకి సెమిస్టర్ ప్రతి సెమ్కి మార్క్స్ అనే ట్రాన్స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి. ఆఫ్టర్ థర్డ్ సెమిస్టర్ తర్వాత మనం ఇది రిజిస్టర్ అవ్వాలి ప్రోగ్రామ్ అనేది. అదే ఫోర్త్ సెమిస్టర్ తర్వాత 6th సెమిస్టర్ తర్వాత రిజిస్టర్ అవ్వడానికి ఛాన్స్ లేదు.
సో నార్మల్లీ అందరూ అనుకుంటారు ఎంటెక్ అంటే 4 years డిగ్రీ అయిపోయాక రిజిస్టర్ అవుతాం కదా అని. బట్ ఇది అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ఈ హానర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ రిజిస్టర్ అయ్యే ఛాన్స్ జేఎన్టీయూ ఇస్తుంది. సో అది థర్డ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత నుంచే రిజిస్టర్ అయ్యి అడిషనల్గా 2 సబ్జెక్ట్స్ ఫ్రమ్ ద స్పెషలైజేషన్ స్ట్రీమ్లో చదువుకుంటూ ప్యారలల్గా మనం ఈ హానర్స్ డిగ్రీ అనేది పొందొచ్చు. సో ఫోర్ ఇయర్స్ అయిపోయాక రిజిస్టర్ అవ్వచ్చా అనేది మాత్రం కుదరదు. సేమ్ అటెండెన్స్ కూడా బీటెక్లో ఎలా కన్సిడర్ చేస్తారు సేమ్ దీనికి కూడా మన ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ప్యారలల్గా మీ బీటెక్ మేజర్ డిగ్రీతో పాటు ఇవి కూడా జరుగుతుంటాయి. సేమ్ యాజ్ పర్ బీటెక్ మైనర్ కోర్స్ ప్రోగ్రామ్ ఎలా ఉందో అలానే దీనికి కూడా అడిషనల్గా 20 క్రెడిట్స్ అనేది మనం గెయిన్ చేయాలి మన బీటెక్ హానర్ డిగ్రీ కావాలి అంటే అలాంగ్ విత్ ద మేజర్ డిగ్రీ. సో మేజర్ డిగ్రీకి 160 క్రెడిట్స్ ఉంటాయి కదా, దాంతోపాటు ఈ 20 క్రెడిట్స్ అనేది అడిషనల్గా మనం గెయిన్ చేయాలి. అప్పుడే మనకి బీటెక్ హానర్ అనే సర్టిఫికేట్ వస్తుంది. ఇన్ కేస్ బీటెక్ మేజర్ డిగ్రీలో మన సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా ఇక్కడ మనకి ఈ హానర్స్ డిగ్రీ కూడా ప్రోగ్రామ్ ఆగిపోతుంది. ఇన్ కేస్ మేజర్ డిగ్రీ పాస్ అయ్యి ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఇది వన్స్ బ్యాక్లాగ్ అనేది ఉండకూడదు, ఇన్ టైంలో మనం క్లియర్ చేయాలి. నో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సేమ్ నిన్న మైనర్స్లో చెప్పిన రూల్స్ లాగే ఈ 20 క్రెడిట్స్ అనేది ఎలా ఉంటాయంటే 16 క్రెడిట్స్ షల్ బి ఎర్న్డ్ బై అండర్గోయింగ్ స్పెసిఫైడ్ కోర్సెస్ లిస్ట్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ విత్ 4 కోర్సెస్ ఈచ్ క్యారింగ్ 4 క్రెడిట్స్. సో ఆ సబ్జెక్ట్స్ నుంచి 16 క్రెడిట్స్ వస్తాయి. మీ రిమైనింగ్ 4 క్రెడిట్స్ వచ్చేటప్పటికి ఎన్పిటిఎల్ స్వయంలో కోర్సెస్ ఉంటాయి. మినిమం 8 or 12 వీక్స్ కోర్సెస్, మినిమం డ్యూరేషన్ 8 or 12 వీక్స్ ఉండాలి. అందుకంటే ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏం లేదు, వాటినే కన్సిడర్ చేస్తారు. బిలో 8 అయితే కన్సిడర్ చేయరు. సో కంపల్సరీగా యాజ్ పర్ జేఎన్టీయూ 75% ఓవరాల్ అటెండెన్స్ అనేది ఉండాలి స్టూడెంట్కి. 65 బిలో ఉంటే హీ విల్ బి డీటైన్డ్ అండ్ హీ కెనాట్ కంటిన్యూ దిస్ హానర్స్ ప్రోగ్రామ్. సో ఇది మనకి జేఎన్టీయూ నుంచి కొత్త ప్రోగ్రామ్, that is B.Tech Honors. Really, it's a great opportunity for the students who are interested in the further studies and research program. At the time of undergraduation level only, he can gain more knowledge and he get best opportunities after completion of the program with the B.Tech Honor certificate. Same fees, everything under HOD and principal. Should meet the HOD for the program guidance. సో సెమిస్టర్ స్టార్టింగ్లోనే మీరు హెచ్ఓడి దగ్గరికి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ప్రిన్సిపల్ అప్రోచ్ అవ్వాలి. అండ్ సెమిస్టర్ స్టార్ట్ అయ్యే 1 week లోపు ఈ లిస్ట్ అంతా ప్రిపేర్ అయిపోయి సబ్మిట్ అవ్వాలి. సేమ్ దీనికి కూడా ఎన్ని సీట్స్ ఉంటాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆఫర్డ్ ఫర్ హానర్స్ డిగ్రీ షల్ బి ఏ మ్యాక్సిమం ఆఫ్ 30% ఆఫ్ శాంక్షన్ ఇంటేక్ ఆఫ్ మేజర్ డిగ్రీ. సో నేను చెప్పినట్టు మన మేజర్ డిగ్రీలో ఎన్ని సీట్స్ ఉంటాయో అందులో 35% సీట్స్ హానర్ డిగ్రీకి అలాట్ అవుతాయి. సో ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేటప్పటికి దేర్ ఈజ్ నో ఫీ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ మేజర్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫర్డ్ in offline at the respective colleges. Examination fees will be as per JNTK norm. So maybe semester exams fees అయితే కామన్గా బీటెక్కి మనం ఎలా కడతామో సేమ్ అలానే ఫీజు ఉండొచ్చు. సో యూటిలైజ్ ద B.Tech Honors program which is offered by JNTU Kakinada. Thank you so much.